అందరికీ నమస్తే సార్. నేను మేటి గోపాల్, సిఆర్‌పి బ్రహ్మసముద్రం. మనము పిఎఫ్ఎంఎస్‌లో స్కూల్ కంపోజిట్ గ్రాంట్ ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవాలనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం. దానికోసం గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళి పిఎఫ్ఎంఎస్ అని టైప్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. తర్వాత మొదటి ఆప్షన్ పిఎఫ్ఎంఎస్‌ని తీసుకోండి. ఇక్కడ రైట్ కార్నర్‌లో ఉన్నటువంటి లాగిన్ పైన క్లిక్ చేయండి. యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అడుగుతుంది కదా! మనం బిల్ చేసుకోవడానికి ఇక్కడ ఈ మనం ఆపరేటర్ లాగిన్ తీసుకోవాలి. ఏజెన్సీ లాగిన్, ఆపరేటర్ లాగిన్, అప్రూవర్ లాగిన్ అని 3 రకాలు ఉంటాయి. మెయిన్ లాగిన్ కాకుండా మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఆపరేటర్ లాగిన్‌లో బిల్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటర్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మరో వీడియోలో ఉంది. ఓకే. ఇప్పుడు ఆపరేటర్ లాగిన్‌లో యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా కోడ్ ఇవ్వాలి. క్యాప్చా కోడ్ ఇద్దాం. క్యాప్చా కోడ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేద్దాం. ఈ విధంగా వస్తుంది. ఓకే. ఇక్కడ ఎక్స్‌పెండిచర్ అనే ఆప్షన్ ఉంది కదా! చూడండి ఇక్కడ ఎక్స్‌పెండిచర్ ఆప్షన్ ఉంది. దానిలో యాడ్ న్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది కదా! క్రియేట్ ఎక్స్‌పెండిచర్ డీటెయిల్స్ అని బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్‌పెండిచర్ డన్ ఫర్ ఎవరికి ఇస్తున్నాం? వెండర్‌కి ఇస్తున్నాం. వెండర్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి వెండర్ నేమ్ అని వస్తుంది. సెలెక్ట్ వెండర్ అని ఇక్కడ ఉంది కదా! ఇంతకుముందు మనం ఎవరినైతే ఇక్కడ మ్యాప్ చేసి ఉంటామో వాళ్ళ వెండర్స్ నేమ్స్ మనకి సెలెక్ట్ వెండర్ పైన క్లిక్ చేసినప్పుడు కనిపిస్తాయి. మనం చూడండి ఇద్దరిని మ్యాప్ చేసుకున్నాం. ఇక్కడ ఈమె పేరు తీసుకుంటా యశోద మేడం. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! వెండర్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ లెటర్ ఆఫీస్ ఆర్డర్ నంబర్ ఇవ్వాలి. అంటే మనం ఒక రెజల్యూషన్ రాసుకుంటాం. ఆ రెజల్యూషన్ నంబర్ ఇవ్వాలి. నేను ఈ విధంగా ఇస్తున్నాను. పిఎస్ బ్రహ్మసముద్రం పిఎఫ్ఎంఎస్ 2024 అని ఇచ్చాను. ఓకే. ఇక్కడ శాంక్షన్ డేట్, శాంక్షన్ లెటర్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. లేకపోయినా అది మ్యాండేటరీ, ప్రస్తుతానికి మ్యాండేటరీ కాదు. శాంక్షన్ డేట్ తీసుకోవాలి, ఎప్పుడు శాంక్షన్ అయిందని. ఓకే. మనం రెజల్యూషన్ డేట్ ఎప్పుడైతే అయిందో ఆ రెజల్యూషన్ డేట్ వేసుకోవచ్చు. ఓకే. రెజల్యూషన్ డేట్ వేశాను. తర్వాత ఇక్కడ మనం ఎంత గ్రాంట్‌కి బిల్ చేస్తున్నాం, ఇక్కడ మొత్తం గ్రాంట్‌కి నేను బిల్ చేస్తున్నాను. ఓకే. 12,500. నెక్స్ట్ నేరేషన్, పాస్బుక్లో ఏ విధంగా రావాలి, నేరేషన్ అనేది పాస్బుక్లో మనకు ఏ విధంగా రావాలంటే ఇక్కడ పిఎఫ్ఎంఎస్ స్కూల్ కంపోజిట్ గ్రాంట్ 2024 అని రావాలి. ఆ విధంగా ఇచ్చాను. ఓకే. స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్కీమ్ కాంపౌండ్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా! ఇక్కడ స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది. అక్కడ సమగ్ర శిక్ష తీసుకోవాలి. తర్వాత ఇది ఎలిమెంటరీ పాఠశాల కాబట్టి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ఆ ప్లస్ సింబల్ మాత్రమే క్లిక్ చేయాలి. డైరెక్ట్‌గా దీని మీద క్లిక్ చేస్తే తీసుకోదు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తున్నాం. చేసిన తర్వాత చూడండి ఇక్కడ చూడండి F01.18 కంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఫర్ ఎలిమెంటరీ. ఓకే. దీన్ని తీసుకున్నాను. అక్కడ సెలెక్ట్ అయింది. ఎక్స్పెన్స్ టైప్ రెవెన్యూనా క్యాపిటల్? క్యాపిటల్ తీసుకోకూడదు. మనకి ఇప్పుడు పిఎఫ్ఎంఎస్‌లో రెవెన్యూ తీసుకుంటాం. ఎంత పర్సెంట్ అంటే మొత్తం 100% ఇవ్వాలి. అక్కడ మనం ఎంతైతే గ్రాంట్ ఇచ్చామో అంత పర్సెంట్ ఇవ్వాలి. 100% ఇచ్చిన వెంటనే అక్కడ మొత్తం అమౌంట్ మనం ఎంతైతే బిల్ చేస్తున్నామో అంత అమౌంట్ అక్కడ చూపిస్తుంది. యాడ్ ఉంది కదా బటన్, యాడ్ పైన క్లిక్ చేయాలి. ఓకే. యాడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా బిల్లు చూపిస్తుంది. దీన్ని టిక్ పెట్టుకునేసి ఇక్కడ టిక్ పెట్టుకునేసి సేవ్ రీసెట్ బ్యాక్ అన్న 3 ఆప్షన్లు ఉన్నాయి కదా! సేవ్ పైన మనం క్లిక్ చేద్దాం. సేవ్ అవుతుంది. ఓకే. ప్రాసెస్ అవుతుంది కదా! ఇక్కడ సేవ్ అవుతుంది. సేవ్ అయిన వెంటనే ద ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ విత్ వోచర్ నంబర్ అని చెప్పి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే చేస్తాం. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి రెడ్ కలర్‌లో ఎక్స్‌పెండిచర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ పే డీటెయిల్స్? పే డీటెయిల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. మరోమారు క్లిక్ చేయండి. డబుల్ టైమ్స్ అక్కడ క్లిక్ చేయాల్సి ఉంది. ఓకే. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇన్‌స్ట్రుమెంట్ టైప్ అని. ఇక్కడ ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైజ్ అనేది ఎన్నుకోవాలి. తర్వాత యాడ్ పైన క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా ఎవరైతే పేయీ ఉన్నారో, మనం ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళ నేము, వాళ్ళ అకౌంట్ నంబర్ ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కసారి వాటిని అకౌంట్ నంబర్ పరిశీలన చేసుకునేసి, ఓకే. అకౌంట్ నంబరు పరిశీలన చేసుకునేసి తర్వాత
ఇక్కడ ఉన్నటువంటి నేరేషన్ ఏ విధంగా రావాలని మళ్ళీ అడుగుతుంది. ఇక్కడ పిఎఫ్ఎంఎస్ స్కూల్ గ్రాంట్ 2024 అని ఇచ్చాను. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనము కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఓకే, క్యాన్సిల్ కన్ఫర్మ్ బ్యాక్ అన్నది కదా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత చూడండి, పే డీటెయిల్స్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ బ్యాక్ అన్నది కదా, సబ్మిట్ ఫర్ అప్రూవల్ కి పైన క్లిక్ చేయాలి. ఓకే, చూడండి సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ సబ్మిట్ అప్రూవల్ కి ఇప్పుడు మనకి అప్రూవల్కి వెళ్ళింది. ఇక్కడ ఈ లాగిన్ లో అయితే ఇంకేం లేదు, మళ్ళీ మనం అప్రూవల్ లాగిన్ వెళ్ళి అక్కడ దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే సార్, ఆపరేటర్ లాగిన్ లో మనం బిల్ చేసాం కదా, ఇది అప్రూవర్ లాగిన్. ఈ యూజర్ ఐడిని మనమే క్రియేట్ చేసుకుని ఉంటాం, పాస్వర్డ్ మనమే క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఆపరేటర్ లాగిన్ యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి మనం దీన్ని లాగిన్ కావాలి. ఓకే, క్యాప్చర్ కోడ్ ఇచ్చేద్దాం. తర్వాత ఈ విధంగా లాగిన్ అవుతుంది కదా, ఇక్కడ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి మేనేజ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఏపీ సమగ్ర శిక్షాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. తర్వాత సర్చ్ పైన క్లిక్ చేయండి. ఇది ఆపరేటర్ లాగిన్. సర్చ్ పైన క్లిక్ చేయగానే మనం ఏవైతే బిల్ చేసామో ఆ లెటర్ నంబర్, ఆఫీస్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ బ్లూ లెటర్స్ ఉంటాయి కదా, ఈ లెటర్స్ పైన మనం క్లిక్ చేయాలి. తర్వాత ప్రాసెస్ అవుతుంది. ఈ విధంగా ప్రాసెస్ తర్వాత మనకు బిల్లు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి అప్రూవర్ అండ్ రిజెక్ట్ బ్యాక్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, అప్రూవర్ పైన క్లిక్ చేద్దాం. ప్రాసెస్ లో ఉంది. ఆ విధంగా కొద్దిసేపు ప్రాసెస్ అవుతుంది. తర్వాత మనకు ఈ విధంగా ప్లీజ్ ఎంటర్ రిమార్క్ అని వచ్చి అప్రూవ్, రిజెక్ట్, క్యాన్సిల్ అని వస్తాయి కదా, మనం ఇక్కడ అప్రూవ్డ్ అని ఇస్తాము. అప్రూవ్డ్ అని ఇచ్చేసి అప్రూవ్ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది, ఒక ఇండికేషన్ వస్తుంది. దిస్ PPA కెన్ బి ప్రొసీడ్ ఎంటర్ త్రూ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, త్రూ బ్రాంచ్ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ చేస్తాం. ప్రాసెస్ అవుతుంది. తర్వాత చూడండి సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ అప్రూవ్, PPA ఎక్స్పైరీ డేట్ కూడా వస్తుంది. అంటే మనం అప్రూవ్ చేసిన తర్వాత దానికి 10 days వ్యాలిడిటీ ఉంటుంది. అప్రూవర్ ఆ తర్వాత ఎక్స్పైర్డ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ ఉంది కదా, దానిపైన మనం క్లిక్ చేయాలి. PPA మనం తీసుకోవడానికి క్లిక్ చేసిన వెంటనే ఒక ఇండికేషన్ వస్తుంది, PPA ఇస్ వ్యాలిడ్ అప్ టు 10 days అని. ఓకే, మనం ఓకే పైన క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత మనకి ఈ విధంగా PPA చూపిస్తుంది. దీన్ని మనం ఒక దగ్గర సేవ్ చేసుకుంటాం. సేవ్ పైన క్లిక్ చేస్తాం. చేయగానే ఎక్కడో చోట సేవ్ చేసుకునేసి తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోవాలి, వాటిని బ్యాంకు సబ్మిట్ చేయాలి. ఓకే, ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ కార్నర్ లో రైట్ ఇక్కడ HM గారు, ఇక్కడ చైర్మన్ గారు సైన్ చేసేసి